ఆ ఐడెంటిఫికేషన్ టెంపరరీయే అండ్ దట్స్ నాట్ పర్మనెంట్. అండ్ ఇక్కడ దానికి ఉద్దేశంగానే అక్రూర మాసేలా అని చెప్తున్నారు. వాళ్ళని వాళ్ళు మనుషులకు గాను, దేవతలకు గాను, లేదంటే జంతువుల్లోనో ఆలోచించుకుంటున్నారు. దాని అర్థం ఏంటంటే ఏ శరీరంలో మారినా కండిషన్ స్టేట్ లో ఉన్న ప్రతి బద్ధ రూపంలో ఉన్న ప్రతి జీవాత్మ ఆ ఐడెంటిటీని వాళ్ళు మార్చుకోలేకపోతున్నారు. నేనే ఈ శరీరం అన్న భావంలోనే ఉన్నారు. బట్ నిజమైన ఎటర్నల్ ఫామ్ ఏంటంటే జీవేర స్వరూపేర కృష్ణేర నిత్యదాస్, కృష్ణుడి యొక్క ఎటర్నల్ సర్వెంట్స్ మనలు. సో ఈ విషయాన్ని బేసిక్ గా కండిషన్ రూల్స్ మర్చిపోయి వాళ్ళు నేను ఈ శరీరాన్ని, నాది ఇల్లు, నాది పొలం, నాది బండి, నాది కారు, ఈ విధంగా అనుకుంటున్నారు. సో ఆ రియలైజేషన్ తప్పు అని చెప్పేసి అక్రూర మాసేలు మనకి శ్లోకంతో మనకి అర్థమయ్యేటట్టు తెలియజేస్తున్నారు. అండ్ దీనిలో మనం ఇంకో పాయింట్ కూడా చర్చించుకున్నాం. అదేంటంటే మరి మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోకపోవడం ఎలా అని చెప్పేసి. సో దానికే మనం చర్చించుకున్న పాయింట్ పద్మపత్ర వాంబస. మనం పద్మంలా ఉండాలి, లోటస్ ఫ్లవర్ లాగా. ఎలాగైతే లోటస్ ఫ్లవర్ బురద నీళ్ళు ఉన్నప్పటికీ ఎటువంటి విధంగానూ ప్రభావితం కాదో, దాంతో పాటు సూర్య వెలుగును తప్ప అది దేన్ని స్వీకరించదు. అది మనకి ఎలా తెలుస్తుందంటే రాత్రి ముడుచుకుంటుంది పద్మం అనేది. కాబట్టి మనం కూడా జ్ఞానాన్ని తప్ప దేన్ని స్వీకరించకూడదు. ఈ భౌతిక జగత్తులో ఈ మాయాదేవి యొక్క ప్రకృతి క్రియమానాన్ని మాయాదేవి మనం నడిపిస్తున్నప్పటికీ దాని వల్ల మనం ప్రభావితం అవ్వకూడదు అన్నదానికి అర్థం ఏంటంటే మనల్ని మనం బాడీగా ఐడెంటిఫై చేసుకోకూడదు. ప్రతి దాంట్లో నాకు కావాలి, నాకు రావాలి అనుకోకుండా కృష్ణుడు మర్సీగా ఏదొచ్చినా కృష్ణుడు మర్సీగా భావిస్తూ వెళ్ళడమే మనం ప్రభావితం అవ్వకపోవడానికి ఎగ్జాంపుల్స్. సో ఈ విధంగా మనం ఈ 12వ శ్లోకాన్ని చర్చించుకున్నాం. ఇప్పుడు 13వ శ్లోకాన్ని 13వ శ్లోకం 14వ శ్లోకం కలిపి ఉన్నాయి. సో అది చర్చించుకొని మనం ఈరోజు సెషన్ ఎండ్ చేసుకున్నాం. ట్రాన్స్లేషన్ చదువుతారు మాతాజీ. అగ్ని నీ ముఖము, ధరణి నీ పాదములు, సూర్యుడు నీ నేత్రము, ఆకాశము నీ నాభి అని చెప్పబడినది. దిక్కులు నీ శ్రవణేంద్రియములు, సురేంద్రములు నీ బాహువులు, సముద్రములు నీ ఉదరము, స్వర్గము నీ శిరము, వాయువు నీ ప్రాణము బలము, వృక్షములు ఔషధులు, నీ శరీరం పైన రోమములు మేఘములు నీ శిరోజములు, పర్వతములు, దేవదేవుడు వగు నీ హస్తులు నఖములు. లోపల నుంచి పడుకుంటుంటారు అక్కడ. దివారాత్రంలో నీ రెప్పపాటు, ప్రజాపతి నీ మేఘము, వర్షము నీ వీర్యము. అదే కృష్ణుడి యొక్క యూనివర్సల్ ఫామ్ గురించి. సో యూనివర్సల్ ఫామ్ అని ఎందుకన్నానంటే ఈ డిస్క్రిప్షన్ ఏదైతే అక్రూర మాసేలు ఇచ్చారో అదే డిస్క్రిప్షన్ తో అర్జునుడు భగవద్గీత 11వ అధ్యాయంలో కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అనేక బాహుధర వక్త నేత్రం పశ్యామి త్వం సర్వతోనంత రూపం నా అంతం నా మధ్యం నా పునఃప్రవాదం నమామి విశ్వేశ్వర విశ్వరూపం. సో ఆ విశ్వరూప యొక్క డిస్క్రిప్షన్ అనేది 11వ అధ్యాయం 16వ శ్లోకం నుంచి అర్జునుడు ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ శ్లోకంతో. ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే ఎన్నో చేతులు, ఎన్నో వేల కళ్ళు, వాటి నుంచి జ్వాలలు అంటే ఫైర్, నిప్పు వస్తుంది. అండ్ ఎంతో అద్భుతమైన రూపం కలిగి ఉన్నారని చెప్పి అర్జునుడు కృష్ణుడిని డిస్క్రైబ్ చేసి చెప్తున్నాడు ఆయన విరాట్ రూపాన్ని. అండ్ ఎవరైనా చెప్పగలరా ఇదే రూపాన్ని ఇంకొకరు కూడా దర్శించుకున్నారు కృష్ణుడిని అక్రూర మాసేల కన్నా ముందే? చెప్పగలరా ఎవరైనా? ఆ విరాట రూపం యొక్క సోర్స్ ఎవరు అనేది చూపిస్తూ యశోదామాత మరియు కృష్ణుడు ఆ లీల జరుగుతున్నది కృష్ణుడి నోట్లో ఆవిడ మళ్ళీ చూసింది. సో ఇదంతా కృష్ణుడు నడిపిస్తున్నాడు అన్న విషయాన్ని కృష్ణుడు ఆ విరాట రూపాన్ని యశోదామాతకి ఆయన మొదటగా చూపిస్తాడు. దాని తర్వాత అక్రూర మాత ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఆయన తెలియజేస్తాడు. ఎందుకంటే అక్రూర మాత డివోటీ కాబట్టి యూనివర్స్ కృష్ణ యూనివర్సల్ ఫామ్. సో దాని గురించి ఆయన డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఆయన నోరు నుంచి, ఆయన నావల్ నుంచి డిఫరెంట్
బాడీ పార్ట్స్ ని ఆయన యూనివర్స్ తో ఆయన కంపేర్ చేస్తున్నారు. అండ్ ఎందుకు ఈ డిస్క్రైబింగ్ మనకి ఇంపార్టెంట్ అంటే, ఎవరైనా సరే ఎథిస్ట్ అంటే దేవుని నమ్మని వాళ్ళు ఏమని చెప్తారంటే, వై హౌ గాడ్ ఈస్ దర్, వై గాడ్ ఈస్ దర్ అని. ఎందుకు దేవుడిని నమ్మాలి అంటే దేవుడు ఈ వ్యక్తి ఏం చేయగలడు అని చెప్పేసి, ఏం పొటెన్సీ ఉందని చెప్పేసి. సో అలాంటి పీపుల్ కి అర్థం అవ్వాలని చెప్పేసి కృష్ణుడు విరాట్ రూపంలో దర్శనం ఇస్తాడు. అండ్ భక్తులకి ఆ రసాభావన ఉండాలని చెప్పేసి ఆయన కృష్ణుడుగా అవతరిస్తాడు. దాస్య భావనగా ఎవరికైతే కావాలనుకున్నారో వాళ్ళకి నారాయణుడిగా లాంటి రాముడిలా అవతరిస్తాడు. సో ఒక్కొక్కళ్ళ మూడ్ ఆఫ్ కాన్షియస్నెస్ కి ఒక్కొక్క దర్శనం అనేది ఒక్కొక్క ఫామ్ అనేది కృష్ణుడు ఇస్తాడు. అండ్ ఆయనకి అన్లిమిటెడ్ ఫార్మ్స్ ఉన్నాయి. సో అది విరాట్ రూపం చూస్తే మనకి తెలుస్తుంది. సో ఈ ఎథిస్ట్ పీపుల్ కి కానీ, లేదంటే ఎవరైతే గాడ్ యొక్క అల్టిమేట్ పొటెన్సీని అర్థం చేసుకోలేరో వాళ్ళకి విరాట్ రూపంలో దర్శనం ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన. నువ్వు అనుకున్నట్టు నేను లిమిటెడ్ కాదు. సో యూ వాంట్ టు టెల్ టు ద పీపుల్. ఆయన ఈ ఎథిస్ట్లకు కానీ, దేవుని నమ్మల వాళ్ళకి కానీ తెలియజేయాలనుకున్నాడు, నువ్వు అనుకున్నట్టు నీ నాలెడ్జ్ కి నేను అందని వ్యక్తిని. నేను నీ నాలెడ్జ్ కెపాసిటీకి లిమిటెడ్ ని కాదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడు మనకన్నా గ్రేట్ కాదనుకుంటారు. సో ఆ గ్రేట్నెస్ ని, ఆపులెన్స్ ని చూపిద్దామని విరాట్ రూపం అనేది అలాంటి పీపుల్ కి మాత్రమే దర్శనం ఇస్తాడు. సో బేసిక్ గా ఆ విరాట్ రూపాన్ని చూపించేది నాకున్న ఆపులెన్స్ ని, నాకున్న పొటెన్సీని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకో, బికాజ్ ఐఎమ్ అన్లిమిటెడ్ అని చెప్పేసి, ఇన్కన్సీవబుల్ అని చెప్పేసి, ఎవరి లాజికల్ కి నేను అందను, అచింత్యుని అని చెప్పేసి తెలియజేయడానికి ఆ విరాట్ రూప దర్శనం అనేది ఈ ఎథిస్టిక్ పీపుల్ కి ఆయన చూపిస్తూ ఉంటాడు. సో దట్ వాళ్ళు అర్థం చేసుకోగలరు కృష్ణ ఇస్ నాట్ లిమిటెడ్ టు అవర్ విజన్. మన జ్ఞానానికి ఆయన సరిపోయే వ్యక్తి కాదు. హీఈస్ ఇన్కన్సీబుల్. ఆయన అర్థం చేసుకోవడం కష్టం అని చెప్పేసి. సో అర్జునుడు చూస్తాడు ఇదే రూపాన్ని. ఆయన చెప్తాడు, ఎన్నో నోర్లు ఉన్నాయి, సూర్యులు ఉన్నారు, గ్రహాలు ఉన్నాయి, దేవతలు ఉన్నారు, కాలం కూడా మీ దగ్గర నుంచి వచ్చిందని నాకు అర్థమవుతుంది. ఈ యూనివర్స్ అనేది మీలోనే ఉంది స్వామి అని చెప్పేసి 11వ అధ్యాయంలో అని చెప్తాడు. అండ్ ఇదే కృష్ణుడు 10వ అధ్యాయంలో కూడా ఆయన కన్ఫర్మ్ చేసి చెప్తున్నాడు, అహం సర్వస్య ప్రభు, నా నుంచి అన్ని ఉద్భవించినాయి, మత్తా సర్వం ప్రవర్తతే, నా నుంచి అన్ని వచ్చినాయని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. అండ్ దీనికి ప్రాక్టికల్స్ చూపించాలి కాబట్టి జ్ఞానం ఇచ్చాడు, మరి విజ్ఞానం ఇవ్వాలిగా. అందుకని విరాట్ రూప దర్శనం అనేది అర్జునుడికి ఆయన చూపిస్తాడు. సో మయ్యా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన. సో నా నుంచి జగత్ అంతా వచ్చింది, ఈ జగత్తు రావడానికి మూల కారణం నేనని చెప్పేసి ఆ అండర్స్టాండింగ్ ని అర్జునుడికి భగవద్గీతలో కృష్ణుడు ఇస్తాడు. సో ఈ విధంగా డిఫరెంట్ బాడీస్ ని, డిఫరెంట్ పార్ట్స్ ని, డిఫరెంట్ థింగ్స్ ఆయన కంపేర్ చేస్తారు. సో ఫైర్ మౌత్ నుంచి కానీ, లేదంటే ఆయన శ్వాస నుంచి గాలి కానీ, మేఘాలు ఆయన హెయిర్ నుంచని, వృక్షాలు ఆయన శరీరం మీద ఉన్న వెంట్రుకలని, ఆయన ఎముకలు మౌంటైన్. ఈ కంపారిజన్ అంతా ఎందుకంటే జస్ట్ టు అండర్స్టాండ్ ఇది కృష్ణుడి నుంచి వస్తుందని చెప్పేసి. ఈ యూనివర్స్ యొక్క ఆరిజిన్ అనేది, ఈ యూనివర్స్ లో ఉన్న నేచర్ అనేది భగవంతుడి నుంచి ఉద్భవించింది, భగవంతుడి యొక్క డిఫరెంట్ పార్ట్స్ తో సంబంధించిందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ కంపారిజన్ అనేది చేశారు. ఎలాగైతే ఈ భూగర్భంలో జలాలన్నిటిని మహాసముద్రం నిలిపి ఉంచుతుందో, అదే విధంగా భగవంతుడి యొక్క గర్భం కూడా ఎన్నో వేల బ్రహ్మాండాలని నిలుపుతుందని చెప్పేసి అర్థానికి అబ్దామని, ఆయన కడుపుని మహాసముద్రంతో పోల్చాడు అక్రూరుడు ఇక్కడ. సో ఆయన కళ్ళని సూర్యుడితో, మనం మౌత్ నుంచి అన్ని తీసుకుంటాం. అండ్ భగవంతుడికి ఆఫర్ చేయాలంటే యజ్ఞం చేస్తాం. దానికి కంపారిజన్ గా మౌత్ ఎలా అయితే మనం స్వీకరిస్తామో, ఫైర్ మొత్తం స్వీకరించి భగవంతుడికి ఇస్తుంది కాబట్టి నోటిని ఫైర్ తో కంపేర్ చేయడం. సో ఇలాంటి కంపారిజన్స్ అన్ని బేసిక్ గా మనకి తెలియజేయడానికి, ఇవన్నీ భగవంతుడితో ఎలా రిలేషన్, ఇవన్నీ కలిపి కృష్ణుని ఎలా సృష్టిస్తున్నాయని. సో 12వ శ్లోకంలో ఆయన పరమాత్మగా అందరి హృదయాలు ఉంటారని ఒక ఫామ్ ని తెలియజేస్తూ, ఇంకో ఫామ్ అయిన విరాట్ రూపాన్ని ఆయన కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అక్రూరు. సో బేసిక్ గా టీచింగ్స్ మనకి అక్రూర్ మహాశైలు ఇస్తున్నది కృష్ణుడి యొక్క యూనో డిఫరెంట్ పొటెన్సీస్. భగవంతుడు మీరు అనుకున్నట్టు మీ లిమిటెడ్ నాలెడ్జ్ కి 2 చేతులు కలిగిన వాడు, లేదంటే అసలు రూపమే లేనివాడు అని కాదు. ఈ లిమిటేషన్ కి అర్థం కాని వ్యక్తి. ఆయన పరమాత్మగా ఒకే క్షణంలో ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉండగలడు.
అండ్ అదే సమయంలో విరాట్ రూపంలో కూడా దర్శనం ఇవ్వగలడు. అది ఈ పరమాత్మ అన్లిమిటెడే, అటు విరాట్ రూపం అన్లిమిటెడే. వాటిని అర్థం చేసుకోవడం మీ నాలెడ్జ్ కి, మీ కెపాసిటీకి అర్థం కాడు ఆయన. సో ఈ విషయాన్ని తెలియజేయడానికి అండ్ ఆల్సో కృష్ణుడి యొక్క డిఫరెంట్ ఫీచర్స్ ని మనందరికీ తెలియజేయడానికి అక్రూర మాసేలు ఈ యూనివర్సల్ ఫామ్ ని, విరాట రూపం డిస్క్రిప్షన్ అనేది మనకి ఇస్తున్నాడు. సో దీంతో మనం ఈరోజు సెషన్ ఏం చేసుకున్నాం. అండ్ నేను ఒక మాతాజీ ఒక క్వశ్చన్ అడిగారు. సో నేను నిన్న ఆన్సర్ చెప్పలేకపోయాను, సమయం అయిపోయింది. సో ఒకసారి మాతాజీ మీరు ఒకసారి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తారు, నాకు గుర్తుంది బట్ అందరికీ ఒకసారి గుర్తు చేయడానికి ఒకసారి మళ్ళీ మీరు రిపీట్ చేస్తే నేను హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్స్. ప్రభుజీ మనము భక్తి ఒక్కొక్కసారి ఎక్కువ చేస్తాము, ఒక్కొక్కసారి తక్కువగా చేస్తున్నాము. సంఘంలో ఒక్కొక్కసారి ఉండలేకపోతున్నాం, అది కొంచెం ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ లేదా కొన్ని ఇష్యూస్ వల్ల ఉండలేక కొంచెం దూరం అయిపోతాం. మళ్ళీ చేయడానికి కొంచెం ఉన్నా కొంచెం డివియేట్ అవుతూ ఉంటాం. అలా కాకుండా ఎప్పుడు కాన్స్టెంట్ గా భగవంతుడి మీద భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ కంటిస్టెన్స్ గా ఉండాలంటే ఏం చేయాలి, ఏంటి కొంచెం టిప్స్ ఇవ్వమని చెప్పి అడిగాను ప్రభుజీ. హరే కృష్ణ. సో నేను చెప్తూ మధ్యలో కట్ అయిపోయింది. అది నాకు బేసిక్ గా వాయిస్ లో వినిపించే మెయిన్ టాపిక్ కూడా అనమాట. ఎందుకంటే ఈ వాయిస్ ట్రైనింగ్ అనేది మాకు ఎలాంటిది అంటే, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీరు బ్రహ్మచారులు అయితే కంప్లీట్ గా డివోటీస్ యొక్క అసోసియేషన్ ఉంటారు. బట్ ఒకవేళ గృహస్థులు అయితే మీరు మ్యారేజ్ అనేది చేసుకుంటే ఈ భక్తి ప్రాసెస్ ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ, ఇలాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు కానీ ఎలా మీరు డీల్ చేస్తూ ఉండాలని చెప్పేసి, లైఫ్ లో భక్తిని ఎలా వదులుకోకుండా ఉండాలనే దానికి ఈ వాయిస్ సెంటర్ అనేది ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు స్టూడెంట్స్ కి. సో చాలా లెక్చర్స్ ఉన్నాం ఇదే టాపిక్ మీద, చాలా క్లాసెస్ మేము విన్నాం. చాలా సార్లు మాకు బేసిక్ గా ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఇయ్యాయి. సో వేరే వేరే సిచ్యువేషన్స్ వల్ల మా భక్తి ప్రాసెస్ అనేది డిస్టర్బ్ అవ్వడము, లేదంటే ఇంట్రెస్ట్ లేకపోవడము, లేదంటే ఇంకా చాలు నా వల్ల కాదు అనిపించడము. సో ఇలాంటి థాట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో మైండ్ అనేది ఏంటంటే ఫ్లికరింగ్ ఇన్ నేచర్. దానికి ఏంటంటే రోజు కొత్తది కావాలి, రోజు కొత్తగా దానికి ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. మీరు రోజు పొద్దున్నే 4:30కి లేచి పడుకొని 4:30కి లేచి జపం చేసి క్లాస్ ని ఇదే షెడ్యూల్ రోజు ఫాలో అవుతే మైండ్ కి ఖచ్చితంగా బోర్ కొట్టింది. అంటే భక్తి అనేది ఎలాంటిదంటే దానికి దృఢత్వం కావాలి. భగవంతుడు ఈజీగా మిమ్మల్ని తీసుకుంటే మీకు దాని వాల్యూ తెలియదు. ఏదైనా ఈజీగా ఇచ్చేస్తే దాని వాల్యూ మనకు అర్థం కాదు. సో కష్టపడి సంపాదిస్తే మనం దాన్ని స్ట్రాంగ్ గా పట్టుకుంటాం. సో అందుకని ఇక్కడ మనం కష్టపడి తిరిగి ఆధ్యాత్మిక జగత్కి వెళ్తే మళ్ళీ తిరిగి రాం. ఎందుకంటే మనకి తెలుసు ఎన్ని కష్టాలు పడి మనం ఈ మెటీరియల్ వరల్డ్ నుంచి తిరిగి భగవంతుడి దగ్గరికి వెళ్ళాము, మనకి రియలైజేషన్ వచ్చింది మనం భగవంతుడు లేకపోతే సంతోషంగా ఉండలేమని. సో దానికి మనం ఏం చేయాలంటే మాతాజీ బేసిక్ గా మైండ్ టైర్డ్ అయిపోతూ ఉంటది. సో దానికి మనం ట్రైన్ చేస్తూ ఉండాలి. మనం డివోషనల్ లైఫ్ కొన్నిసార్లు డ్రైగా అనిపించవచ్చు, లేదంటే చాంటింగ్ మీద లేదంటే సేవ్ చేయడం మీద మనకి ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. బట్ మనం ఆ ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కొంచెం మైండ్ ని ఫోర్స్ చేస్తే చెయ్యాలి, ఇది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మీరు గుర్తు చేసుకోండి, ఇంతకు ముందు మీ లైఫ్ ఎలా ఉంది, ఒకసారి భక్తిలోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా మారింది అని చెప్పేసి. సో అలాంటి ఎంకరేజింగ్ సిచ్యువేషన్స్ ఇవ్వడం వల్ల మనం మైండ్ కి తెలియజేయగలం ఈ భక్తి అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఒక ఎంకరేజింగ్ పర్సన్ ని మనం మన లైఫ్ లో చూస్ చేసుకోవాలి, ఎవరైతే మనకి గైడెన్స్ ఇవ్వగలరో. అంటే ఇప్పుడు ఎలా అయితే జాంబవంతుడు హనుమంతుడికి ఆయన బలాన్ని గుర్తు చేశారో, అదే విధంగా మనల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తి మన లైఫ్ లో ఉంటే మనం భక్తిని ఎప్పుడు డ్రైగా ఫీల్ అవ్వం. ఎందుకంటే ఆ వ్యక్తి మనల్ని ఎంకరేజ్ చేస్తుంటాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా. సో అలాంటి పర్సన్ ని మన సీనియర్ అవ్వచ్చు, మన ఈక్వల్ అవ్వచ్చు, మనకి సమంగా ఉండే మన వయసు వాళ్ళు అవ్వచ్చు, లేదంటే మనకన్నా సీనియర్లు అవ్వచ్చు, వాళ్ళని మనకి ఎంకరేజ్ చేసే పర్సన్ లో పెట్టుకొని ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు రోజు నేను చాలా డిస్టర్బ్డ్ గా ఫీల్ అవుతున్నాను, టైర్డ్ గా ఫీల్ అవుతున్నాను, భక్తి చేయాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు వాళ్ళు మీకు మోటివేషన్ ఇస్తారు. మాతాజీ మీరు 16 రౌండ్లు రోజు చేసేవారు, పొద్దున్నే 4ంటికి లేచేవారు అని చెప్పి ఆ ఎంకరేజ్మెంట్, ఆ పుష్ అనేది ఇవ్వడం వల్ల మనకి ఆ ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది, ఆసక్తి అనేది పెరుగుతుంది, అట్రాక్షన్ అనేది వస్తుంది. 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మాతాజీ: అట్రాక్షన్, అటెన్షన్, అబ్జార్ప్షన్. అంటే మనకి శ్రద్ధ ఉండాలంటే దాని పట్ల ఆకర్షణ అనేది రావాలి. ఆకర్షణ రావాలంటే మనం ఏం చేయాలంటే దీని గురించి ఎక్కువ వినాలి. నామజపం వల్ల ఏ విధంగా ఉపయోగాలు ఉన్నాయి అని వినడం ద్వారా మనకి దాని మీద ఆకర్షణ పెరుగుతుంది. ఆకర్షణ పెరిగితే